అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు చాలామంది గూడా పార్టీ ఓటమి తర్వాత కష్టకాలంలో పార్టీలో ఉండాల్సిన వాళ్ళు గూడా చాలామంది పార్టీ విడిపోయారు. ఇప్పుడు గూడా ఆర్‌కే రోజా గాని, లేదంటే విడుదల రజనీ లాంటి వాళ్ళు పార్టీ మారుతున్నారు అని జెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. అయితే వాళ్ళు నిజంగా పార్టీ మారే అవకాశాలు ఆర్కే రోజా గారు, విడుదల రజనీ గారు పార్టీలు మారుతున్నారు. ఇంకా చాలా మంది మారిపోతారు. ఇట్లాంటి విమర్శలు రోజూ వస్తున్నాయి. నిజానికి ఆర్కే రోజా గారు అయితే దాదాపు 16 నెలలుగా మారిపోతూనే ఉన్నారు. ఎక్కడ మారిపోతున్నారంటే మీడియాలో మారిపోతున్నాడు. ఫీల్డ్‌లో మారట్ల ఆమె. ఫీల్డ్‌లో కరుడుగట్టిన జగన్ మనిషిగానే ఉంటున్నారు. రోజా గారు పార్టీ మార్పులు ఏడ ఏడ మారి ఏడ దాటుతుంది 16 నెలలు మారిపోయినారు. ఒక్కరోజు కూడా కాదు. యెస్. విజయ్ మీడియాలో పార్టీలో మారిపోతున్నారు. చేరతారు. తమిళనాడు వెళ్లి విజయ్ పార్టీలో చేరిపోతారన్నారు. దేశంలో విజయ్ పార్టీ అన్నారు. నిన్న డీఎంకే అంటున్నారు. ఎన్ని పార్టీలు అన్ని పేర్లు మారిపోతామని చెప్తున్నారు. అంటే మీడియా డిబేట్‌లో మారిపోతున్నారు. రజనీ గారు కూడా మీడియా డిబేట్ సోషల్ మీడియాలో మారిపోతున్నారు. మెయిన్ మీడియాలో రోజా గారు మారిపోతున్నారు. సోషల్ మీడియాలో రజనీ గారు మారిపోతున్నారు. 2 కారణాలు చెప్తాను. వాళ్ళు మారే అవకాశం లేదు. ఒకటి రోజా గారి వరకు నాకు వ్యక్తిగతంగా ఒక పరిచయం. ఆమె స్టబర్న్ లీడరు. ఆమె రహస్యంగా పార్టీలు మారడం, రాజకీయాలు చేయరు. ఓపెన్ మైండ్‌గా చేస్తారు. దానివల్ల కొన్ని విమర్శలు కూడా ఆమె మీద వచ్చుండొచ్చు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో హార్డ్ కోర్ లీడరు. ఆ మాటకి జగన్మోహన్ రెడ్డి గారు హై ప్రయారిటీ ఇస్తారు. ఆమె కూడా జగన్ గారి కోసం ఎంత త్యాగమన్నా చేస్తుంది. రోజా గారు ఫెరోషియస్ లీడరు. రెండోది రోజా గారు ఓడిపోయారు కాబట్టి వెళ్ళిపోతారని చాలా మంది అంటున్నారు. ఆమె ఎమ్మెల్యేగా లేదా ఓడిపోవడం, గెలవడం 20 ఏళ్ళు జరిగింది. 20, 25 ఏండ్లు. ఆమె గెలిచిన దానికన్నా ఓడిపోయిన రోజులే ఎక్కువ. అంటే ఎమ్మెల్యేగా కాదు. పవర్ లేని రోజులే రోజా గారి జీవితంలో ఎక్కువ. ఓ 20 ఏళ్ళు లెక్కేసుకుంటే 5 ఏళ్ళు పవర్‌లో ఉన్నాడు. 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏ రోజు మారలేదే. ఆ రోజు మారిన ఈ రోజు ఎందుకు మారిపోతారు ఆమె? పైపెచ్చు మంచి భవిష్యత్తు ఉంది. జగన్ గారు ఆమెకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. మంత్రి పదవి ఇచ్చారు. ఆమె కూడా నమ్మిన నాయకుడి కోసం ఎంతవరకైనా వెళ్తుంది. ఎందుకు రోజా గారి మీద కోపం అంటే, రోజా గారు మారిపోతారని చర్చనేస్తుందంటే 2 కారణాలు. ఒకటి రోజా గారు పార్టీ మారిపోవాలని కోరిక. వైసీపీలో బలంగా ఉంటే మనకు నష్టమే కదా! గట్టిగా మాట్లాడుతుంది, నిలబడుతుంది, కొట్లాడుతుంది. కానీ ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని కోరిక. ఆ కోరికని ఇటు వ్యక్తం చేస్తారు. రెండోది పరాన్న జీవుల బతుకు తెరువు. పరాన్న జీవులు అంటే మీకు తెలుసు. వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతా ఉంటారు. యెస్. కాబట్టి రోజా గారి పేరుతో ఎన్ని వీడియోలు చేసినా, రోజా గారు పార్టీ మారిపోతున్నారు. పార్టీ డీఎంకేతో మారిపోతారా? ఏఐడీఎంకే మారిపోతారా? విజయ్ గారి పార్టీలో వెళ్తారా? బీజేపీలో చేరతారా? మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తారా? ఇట్లాంటివన్నీ చేస్తే బాగా వ్యూస్ వస్తాయి. కాబట్టి ఆ పరాన్న జీవులు బతుకుతారు ఇతరుల మీద. ఆ రకంగా రోజా గారి పేరు చెప్పుకొని బతికేవాళ్ళు ఈ 16 నెలల్లో చాలా మంది ఉన్నారు. ఈ వ్యూవర్‌షిప్ కోసం వాటి కోసం రోజా గారి పేరుతో ఏం చేసినా బానే పోతుంది. పాజిటివ్ కన్నా నెగెటివ్ చేస్తే ఇంకా బాగా పోతుంది. కాబట్టి ఆమె మీద ఒక రాయి వేయడం. రెండోది ఎన్ని రోజులు అరెస్ట్ చేశారు ఆమెని? ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజు అరెస్ట్ చేస్తున్నారు. చివరికి యెస్. అసెంబ్లీలో శాసనమండలిలో చెప్పేసినారు. అది ఏమి జరగలేదు అని. కాబట్టి రోజా గారు అరెస్టు, రోజా గారు పార్టీ మారడం, రోజా గారు రాజకీయాలు తప్పుకోవడం, రోజా గారు అవినీతి ఇవన్నీ పరాన్న జీవుల బతుకు రాజకీయం. కాబట్టి ఆమెని అట్లా వాడుకుంటా ఉంటే మనం రోజు సోషల్ మీడియాలో పెట్టి నడుపుకోవచ్చని. రెండోది ఎళ్ళిపోవాలని కోరిక. ఆమె బలంగా ఉండకూడదు, బలమైన పార్టీలో ఉండకూడదు. రోజా గారు వెళ్లరు. రోజా గారు స్టబర్న్‌గా నిలబడతారు. బహుశా గెలుచుంటే ఏమన్నా ఇష్టాన్ని తీసుకుంటారంటే ఓడిపోయినారు కాబట్టి మళ్ళీ గెలిసి, నిలబడి మళ్ళీ రాజకీయాల నుంచి విరమించే మనస్తత్వం ఆమెది. కాబట్టి ఆమె వెళ్ళదు. కాబట్టి రోజా గారు పార్టీలో ఉంటారు. విడుదల రజనీ గారు కూడా చాలా చిన్న వయసులో ఆహ్, ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయినారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ, యంగ్ లీడరు. ఈ 3, 4 ఏండ్లు ఇంక వేరే పార్టీకి పోతే ఏమవుతుంది ఆమెకి? ఆల్రెడీ మంత్రి. రేపు ఈ 3, 4 ఏళ్ళు కూడా కరెక్ట్‌గా ఉంటే జగన్ గారు మరింత ప్రోత్సహిస్తాడు కదా! ఇంకా 20, 30 ఏళ్ళు రాజకీయాలు చేయాల్సిన వ్యక్తి కదా ఆమె. పైపెచ్చు ఆమె కూడా స్టబర్న్‌గా నిలబడతా ఉంది జగన్ గారి పక్షాన. కాబట్టి తమాషా ఏందంటే రజనీ గారు ఎళ్ళిపోతున్నారని చెప్పిన రోజు ఆమె జగన్ గారి పక్కన కూర్చొని గవర్నర్ దగ్గరికి పోయింది. మాజీ వైద్య యెస్. ఆరోగ్య శాఖ మంత్రిగా. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు రీత్యా కూడా వెళ్ళే సమాచారం కాదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళూరు ఎళ్తారని అనుకోను. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే టాపిక్ డైవర్ట్ చేయడం. ఏదో ఇప్పుడు జగన్ గారు మెడికల్ కాలేజీల ఇష్యూ ఇట్లాంటి నంబర్ ఆఫ్ ఇష్యూస్ మాట్లాడడానికి ఎవరు సిద్ధపడట్లేదు. ఇట్లాంటి ఉపరితల విన్యాసాలు బాగా చేస్తున్నారు. అట్లాంటి ఉపరితల విన్యాసాలు ఇదొకటి.